సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేమైతే గులాబ్ జామున్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మీరు చేసుకునే గులాబ్ జామున్ క్వాంటిటీని బట్టి షుగర్ ఇంకా వాటర్ వేసేసి పాకం అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత మేము ఇలా ముద్దలు కట్టేసుకున్నాం పాలతోని. చూడండి హౌ లుకింగ్, అసలు ఇప్పుడే వేసింది. అప్పలోపు ఇక్కడ అయినాయి చూడండి ఎలా ఇలా వచ్చాయి. ఇప్పుడు పాకం వేసేస్తే అయితే బాగానే ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ చూద్దాంలే. ఇక్కడ అయితే చూడండి స్టన్నింగ్, అసలు ఎంత బాగున్నాయి అసలు. అమ్మ అంటే ఎక్స్పెక్ట్ దిస్. అసలు ఇది లైట్గా ఈ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనమైతే స్టవ్ ఇట్లా మీడియం ఫ్లేమ్ వచ్చేసి ఇలా మీడియంలో ఉండాలి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. చూసారా గైస్ ఎంత టేస్టీగా ఉందో. ఇందాక చేసిన ఇవి ఆ పాకం చూస్తుంటే నాకైతే అసలు హియర్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఇందాక చూసారంటే ఇప్పుడు కదా నోరు ఊడుతుంది, ఇప్పుడు కదా తినాలి. దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 4 hours పెట్టేసుకోవాలి.